శంకర్ మంచి గారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉందండి? ఇక్కడ గురుగ్రహ బలం అనుకూలంగా ఉంది. ఇది పూర్వార్ధంలో. తర్వాత ఉత్తరార్ధాన్ని పరిశీలన చేస్తే రాహువు 3వ రాశిలోకి ప్రవేశించడం ద్వారా, అంటే కర్కాటక రాహువు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక దశమ స్థానంలో మనకి కేతువు కూడా అనుకూలిస్తున్నారు. ఈ విధంగా చూసినట్టయితే దైవబలంతో పనులు పూర్తవుతాయి. సమర్థవంతంగా పనిచేయండి. అవసరాలకు సహాయం అందుతుంది. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, పరిస్థితులు కూడా ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరించి వినయపూర్వకంగా ప్రవర్తించి బయటపడాలి. అపనిందలు వేసేవారు కూడా ఉన్నారు. వాగ్వాదాలతో కాలం వృధా కాకుండా జాగ్రత్త వహించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి. అధిక శాతం దైవారాధనకై, దైవధ్యానానికై సమయాన్ని వినియోగించడం చాలా మంచిది. వృషభ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరంలో అవకాశాలు మెరుగుపడతాయా అండి? గురుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నందువలన విద్యార్థులు కొత్త కొత్త విషయాలను కూడా నేర్చుకోగలుగుతారు. తాము చదివేటువంటి దానిలో లోతులను కూడా తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ శ్రీదత్త శరణం మమ, శ్రీ హయగ్రీవాయ నమః ఈ నామాలను కొంతసేపు జపించుకుంటూ ఉంటే తమ ఆ ఉత్కంఠకి తగినట్లుగా విషయాలు కూడా అందుతుంటాయి. చదివిని కూడా గుర్తుంటుంటాయి. వారు పరీక్షలు బాగా రాయగలుగుతారు. అదే తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం పరీక్ష రాసే సందర్భంలో ఈ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఇంటి వద్ద ఆ 3 గంటలు జపిస్తూ ఉంటే పిల్లల యొక్క ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? ఇక్కడ ముఖ్యంగా గురుబలం పూర్వార్ధంలో సహకరిస్తోంది కాబట్టి వ్యాపార పరంగా ఆలోచన విధానం మరింత శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే సప్తమ, అష్టమ రాశులలో శని సంచారం. ఏ విధంగా చూసినా కూడా అడుగడుగున ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుక శని ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. వ్యాపార పరంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళితే బాగుంటుంది. ఏది ఏమైనా సంవత్సరంలో పూర్వార్ధం అంతా కూడా సహకరిస్తోంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్తోత్రాన్ని, అదే రీతిలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా వింటూ ఉండవచ్చు. అది కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా వృషభ రాశి వారికి ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి శివ సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. వృషభ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి, అలాగే కేతువు యొక్క దోష పరిహారానికి కూడా ఉలవలు శివుని పూజ చేసి ఆవులకు పెట్టడం. అవి 1.5 కేజీ. నువ్వులైతే 1/2 కేజీ, ఉలవలైతే 1.5 కేజీ. వాటిని అలా పూజ చేసి ఆవులకు పెట్టడం దానం అవుతుంది.